చందమామ కథ, కాకమ్మక్క కథ, మూడో భాగం. మనుషులకున్నట్టు కాకులకు అంత చింత లేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికి ఉండదు. ఒకనాడు పాప మెళ్ళలో ఉండే గాజు పూసల పేరు తెగి గాజు పూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మ చటుక్కుమని ఒక పూస అందుకొని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తర్వాత కాకమ్మక్క అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబాబా పిల్లలు ఆడుకుంటున్న గోలీ ఒకటి కాజేసి మింగాడు. వాత పైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింట్లో నుంచి చిటికడి ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు భగ్గుమని మండాయి. దీని నోరి పడ డబ్బాల మీద సరిగా మూతలని పెట్టుకోదే అని కాకమ్మత్త నరసమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే గాక వాటిని రకరకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కషాయ దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళల భోజనం సమయంలో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరికి రైల్వే స్టేషన్లోను రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల విశేషంగా నిక్షేపంగా కాకి జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఒక ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకి భోజనాలు తెస్తుంది. కూలీలు ఇళ్ళకి పోయి వాళ్ళ భోజన మూటలన్నీ పోగు చేసుకొని ఒక తట్టలో పెట్టుకొని ఆ తట్ట నెత్తి మీద ఒయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మని ఎరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలు ఉంటాయని కాకమ్మక్కకు తెలుసు. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంటపడింది. మెల్లగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్షించింది. ఒక గుడ్డ మూటలోంచి అప్పడం ఒకటి తొంగి చూస్తోంది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారి కనిపించింది. అదే మూటలో దాక్కుని బయటికి కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్ని పట్టి ముక్కుతో గారెని గట్టిగా పట్టుకుని ఒక గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దబదబమని కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద పడి చల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వని ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడి సావా, దీని శాతం పిల్లలకు పెట్ట, దీన్ని ఉండేలతో కొట్ట అని ఎత్తుకుంది. కాకపోతే కుప్పమ్మకేం పోయే కాలం. తట్ట నెత్తినంత యారంగా పెట్టుకుని నడవకపోతే ఓ చేత్తో పట్టుకోకూడదు. మధ్యలో పాపం కాకమ్మక్క ఏం చేసింది, అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మక్కకేం ఒరిగింది. అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే. కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకొని తట్ట మీద తీగల తడికి ఒకటి అడ్డం పెట్టి తట్ట నెత్తిని పెట్టుకొని కర్ర ఒకటి దాని మీద ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చెక్కిలాలు, పప్పుండలో ఇలా పాడుతూ వెళ్తున్నాడు. కోమటి యుక్తి కలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడి కప్పాడు, మరో చేతిలో కర్ర పట్టాడు. కానీ కాకమ్మక్క ఇంకా యుక్తి కలది. తన తోటి కాకిని కోమటి మీదకి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడిక ముక్కును కరుచుకుని పారిపోయింది. కోమటి తట్టను పక్కింటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకొని ఉన్న తాతను చూస్తుండమని చెప్పి కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్ళి తీగల తడిక పారేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసేసింది. మసాలా వడలన్నీ చిందరవందరగా చేసేసింది. ఒక చెక్కిలను పట్టుకుని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండడం చూసి ముసలి తాత చేసిన పని అనుకున్నాడు. తాతకు కోమటికి మధ్య మాటలు పెరిగి పోట్లాట కిందకి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాటని బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటే కాకమ్మ సొమ్మేం పోయింది, మనుషులు పోట్లాడితే కాకికే లాభం.